హాయ్ వ్యాస్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు కుమారి ఆంటీ. హైదరాబాద్లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోయింది అనుకోండి. అయితే దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైపోయింది. అటుగా వెళ్తున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి కూడా వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ కూడా అయిపోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారి ఆంటీ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ అయిందనుకోండి. అయితే ఇదే అదునుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆమెను సెలబ్రిటీగా మార్చేశారు. ఇక ఈ క్రమంలోనే కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. అదేంటి అంటారా? ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అనే న్యూస్ అయితే వస్తుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందట. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైపోయింది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ అయితే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. చూడాలి మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి వెళ్ళి ఎలాంటి హడావిడి చేస్తోంది అనేది. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.